కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు పబ్లిసిటీ ఎక్కువ ఉండాలని ఆగడి సినిమాలో మహేష్ బాబు అన్న ఆగకుండా ఓ డైలాగ్ చెప్తాడు. సరిగ్గా ఆ డైలాగ్ ఇప్పుడు మన సర్కార్కు మస్తు సూట్ అవుతుంది. కొండంత రాగం తీసి గోరంత పాట వాడుట్లా సర్కార్ వాళ్ళతోటి పోటీకి ఎవ్వరు కూడా వచ్చేటట్టులేరు. చేసే పనేమో పెసరిత్తంతుంటే ఫేకేదేమో గుమ్మడికాయ అంత ఉన్నట్టే ఉన్నది. పోర్రి గిల్ల లెక్కలు చూస్తంటే పొంక పొంకర పోషమల్లు అంటే కొడంగల్ మిరియాలు కొబ్బరి బొండం అంతున్నాయి అన్నట్టే ఉన్నాయి కదా సర్కార్ వాళ్ళ పొంకనాలు. ఆవగింజంత పని చేస్తే హనిగపుకాయంత పొడుగు షాటింపేస్తుండ్రు. చిన్నగా చేసిన పనిని పెద్దగా చూపిస్తందుకు పబ్లిక్ కళ్ళకే భూతద్దాలు పెట్టి బురిడి కొట్టిస్తున్నట్టే ఉన్నది వ్యవహారం. ఎట్లంటారా, సర్కారు ఈ నడుమ అందరికి రుణమాఫీ, రైతు భరోసా అని ఆశ పెట్టించి కొందరికే ఇచ్చి చేతులు దులుపుకున్నది కదా. ఇక అందరికి రైతు భరోసా, రుణమాఫీ ఏం బాకీ లేకుండా చేసినామని బ్యాండ్ కొట్టుకొని ప్రచారం చేసేందుకు ఒక్కటి కాదు రెండు కాదు హచ్చరాల 28,35,00,000 రూపాయలు నీళ్ల లెక్కనే ఖర్చు పెట్టిందట. ఎల్లిగాడు మల్లిగాడు చెప్పింది కాదు ఇది. ఖుద్దు తెలంగాణ వ్యవసాయ శాఖోళ్ళు బయటిడిచిన రిపోర్ట్లనే ఉన్నది. రాష్ట్రం అంతటా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టించి టీవీలు, ట్యూబుల్లా గడి గడికి మా సర్కారు తోపు, దమ్ముంటే ఆపు, మాట తప్పని సీఎం, ఎవ్వరికి ఎగ్గొట్టకుండా ఇచ్చిండు అభయం అని డప్పు కొట్టించినందుకు ఇంతగానం ఖర్చు అయిందట. పొంకనాల పోతిరెడ్డికి 3 రెడ్లు 36 దొడ్లు అన్నట్టే లేదు ముచ్చట చూస్తుంటే. నిరుడు పాత సర్కారోళ్ళు పేపర్లలో ప్రచారం చేస్తే గాయ చేసిండ్రు. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నదేంది? మనం చేస్తేనేమో ఉద్ధరిస్తందుకు, మంది చేస్తేనేమో ఉద్ధర పని అన్నట్టు చెప్తిరి. నిండు అసెంబ్లీనే మంత్రి కోమరెడ్డి వెంకన్న సార్ ఏమన్నాడు? మాకు ఎక్కువ పని ఎక్కువ చేస్తాం కానీ నీలాగా ఎక్కువ మాట్లాడలేము. పబ్లిసిటీకి స్పెల్లింగే రాదన్నట్టు బల్ల జడిచి చెప్పిండు. మరి ప్రచారం అంటేనే తెలవని సర్కారు 28,35,00,000 ఎట్లా పారబోసిండ్రో వాళ్ళే జవాబు చెప్పాలంటుర్రు. ఈ సంగతి ఎరికైన జనం.